మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సవాల్ విసిరారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జిల్లా కేంద్రం కోసం మంత్రి రాజీనామా చేసి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ లో ఉండి కూడా జిల్లా కార్యాలయాలను అడ్డుకోలేకపోవడం మంత్రి అసమర్థత అంటూ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ప్రజల అభిప్రాయాలను సేకరించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అంటూ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ సమావేశంలో పాల్గొన్నాడు. కేబినెట్ సమావేశంలో తన ముందర విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశాయి. ఇది ఆ వ్యక్తిత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను, నాకు తోడుండే వాళ్ళు ఉండండి, లేదా ప్రజల దగ్గరికి వెళ్తానండి, లేదు రాయచూటి ప్రజలంతా జగన్తో ఉండు అని నన్ను కోరినారని చెప్పి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చాను. మరి ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లా కేంద్రం కొనసాగించాలని. నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీకు రాజకీయంగా కానీ రాయచూటి ప్రజలపైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంత్రి పదవికి కాదు, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను మాటిస్తున్నా. ఇది యథాతథంగా జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతాను. లేదు నువ్వు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను. ఇంతకన్నా మీరు ఏం చెప్పాలి చెప్పండి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లకు తరలించడంపై అయితే వైఎస్ఆర్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే రాజంపేట జిల్లా అన్నమయ్య రాజంపేట జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లా కేంద్రంగా తరలించడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన ఏదైతే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అటు టీడీపీ కూటమిలో పార్టీలు కూడా ఏదైతే జిల్లా తరలింపు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు, కేబినెట్ మంత్రిగా ఉంటూ ఏదైతే జిల్లా కేంద్రం తరలి వెళ్తున్నా అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన అడ్డుకోలేకపోవడం ఇదొక సిగ్గుచేటు అంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏదైతే తాను ఎమ్మెల్యేకి మంత్రి పదవికి రాజీనామా చేస్తే జిల్లా కేంద్రం తరలి వెళ్లడంతో ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, వచ్చే ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డిపై తాను అభ్యర్థిగా పోటీ చేయనంటూ ఆయన సవాల్ విసిరారు. ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగిస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తరలించారు. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రధానంగా రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట 3 నియోజకవర్గాలను వేరువేరు జిల్లాలకు తరలించడం జరిగింది. రాయచోటిని మదనపల్లెకు, రాజంపేటను కడప జిల్లాకు, ఇటు రైల్వే కోడూరును చిత్తూరు ఏదైతే తిరుపతి బాలాజీ జిల్లాకు తరలించడం జరిగింది. 3 ప్రాంతాల్లో 3 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఆందోళనలు మిన్నంటున్నాయి. అటు ప్రజా సంఘాలు, ఇటు అధికార ప్రతిపక్షాలు 2 పక్షాలు కూడా ధర్నాల్లో పాల్గొంటున్నాయి. కానీ టీడీపీ కూటమి ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పదవులు కానీ తమకు కానీ రాజకీయంగా నష్టం కలుగుతుంది అనుకొని టీడీపీ సీనియర్ నేతలు కూడా మౌనం అర్ధంగీకరం అనే కోణంలో వ్యవహరిస్తున్నారంటూ రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయం కానీ పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయం కాదంటూ అటు ప్రజా సంఘాలు, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గత 4 సార్లు 2009 నుంచి ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీకాంత్ రెడ్డి, ఈ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇద్దరు సమీప బంధువులు. ఏదైతే 2024 ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిపై అతి స్వల్ప మెజార్టీతో రాంప్రసాద్ రెడ్డి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల సుదీర్ఘంగా 20 ఏళ్ల తర్వాత టీడీపీకి అక్కడ గెలవడం, మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. అయితే టీడీపీకి గత 20 ఏళ్ల నుంచి టీడీపీ నుంచి అక్కడ ఏ అభ్యర్థి గెలిచిన పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత ఏదైతే జిల్లా తరలింపు కేంద్రంలో మంత్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇన్నేళ్ల తర్వాత టీడీపీని గెలిపిస్తే మాకు మంచి బహుమతి ఇచ్చారంటూ రాయచోటి ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటు రాయచోటి జిల్లా కేంద్రంగా తరలింపును ఖచ్చితంగా అడ్డుకుంటాము, దీనిపైన
కార్యాచరణ రూపొందిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా వ్యాఖ్యానిస్తారు. ఇటు రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో పాటు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ముగ్గురు నేతలు వైఎస్ఆర్సీపీలతో. అయితే కిరణ్, ఇప్పుడు దీనిపైన ఇటు ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కూడా శ్రీకాంత్ రెడ్డి అనడం అయితే చూసామంటే ఒక్కరోజు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. అటు మదనపల్లెకి సంబంధించిన అభ్యంతరాలు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటే టెక్నికల్ గా మాకు సమస్యలు వస్తాయంటూ మదనపల్లెలో జరిగిన మదనపల్లెకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు మంత్రుల కమిటీ. అయితే రాయచోటికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. జిల్లా కేంద్రం కొనసాగించాలా వద్దా అనే అంశం పైన కూటమికి సంబంధించిన మంత్రులు ఎక్కడా ఎలాంటి అర్జీలు కూడా ప్రజల నుంచి స్వీకరించలేదు. కేవలం రాజకీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి వస్తుంది. ఇటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఏదైతే రాంప్రసాద్ రెడ్డి ప్లస్ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డికి తీవ్ర ప్రతిఘటన. అంటే ఇప్పుడు చూస్తే ఒక వైపు నుంచి ఇటు కేబినెట్ లో ఉండి కూడా అసలు జిల్లా కార్యాలయాన్ని అద్దుకోలేకపోవడంలో ఇప్పుడు దీని వైఫల్యం అనే అంటారా మంత్రికి? ఇప్పుడు అమూల్య, ఇక్కడ ప్రధానంగా టీడీపీ ఈ కూటమిలో ఆయన మంత్రిగా ఉన్నారు, కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కేబినెట్ లో దాదాపు 23 మంది మంత్రులు ఒకవైపు, రాంప్రసాద్ రెడ్డి ఒకవైపు లాగా పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ జిల్లా తరలించాలంటూ ఏకంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో ఒక మంత్రి వ్యతిరేకించినంత మాత్రాన ప్రభుత్వం నిర్ణయం ఇది వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఇది ప్రజా సంఘాల ద్వారా, ప్రజా ఉద్యమం ద్వారా, ప్రతిపక్షాల ఉద్యమం ద్వారా కానీ అది కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. కానీ మంత్రి వ్యతిరేకించినంత మాత్రాన కేబినెట్ వెనకం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయచోటి అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటాను, రాయచోటి అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, రాయచోటి అభివృద్ధిని నేను చూసుకుంటానంటూ ఏదైతే కేబినెట్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఓదార్చిన సందర్భం జరిగింది. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే రాయచోటి ప్రజలకు నన్ను క్షమించండి, నేను అడ్డుకోలేకపోయినట్టు ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ రాజకీయ అంశాలు కావచ్చు, భౌగోళిక అంశాలు కావచ్చు, ప్రస్తుతానికి ఏదైతే జిల్లా కేంద్రం తరలి వెళ్లడం మాత్రం రాయచోటిలో ఆందోళన మిన్నట్టుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమంగా తయారయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి రోజువారీ ఏం జరుగుతుందంటూ ప్రభుత్వం ఆరాధిస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నివేదిక అందిస్తున్నారు. అటు రాయచోటి అటు రైల్వే కోడూరు, రాజంపేటలో కూడా ఆందోళన మిన్నట్టయి రాజంపేటలో ఉన్న తాళ్లపాక అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టిన తాళ్లపాక గ్రామం కడప జిల్లాలోకి వచ్చింది. ఏకంగా అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టే పరిస్థితి కూడా లేకపోయింది. అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు కానీ తాళ్లపాక గ్రామం కడప జిల్లాలో విలీనమైంది. ఇది సాంకేతికంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు రాయచోటి మదనపల్లెకు, రాజంపేట కడప జిల్లాకు, ఇటు రైల్వే కోడూరు తిరుపతి బాలాజీ జిల్లాలో ప్రభుత్వం విలీనం చేసింది. 28 జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అమూల్య, అంటే ఇప్పుడు మరి జిల్లా కేంద్రం మారితే కనుక ఇటు ఉద్యోగాలు అయి ఉండొచ్చు, వ్యాపారం లేదా అభివృద్ధి పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అమూల్య, ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు అక్కడ వెలసాయి. ఎందుకంటే ఒక జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో ప్రధానంగా ఏదైతే ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలని తరలింపు జరిగాయి. ఇప్పటికే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే రాయచోటి నుంచి ఈ వ్యవస్థ అంతా మళ్ళీ మదనపల్లెకి తరలి వెళ్లాల్సింది. ఇటు వ్యాపార పరంగా కూడా రాయచోటి అభివృద్ధి చెందింది. మదనపల్లె చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ ప్రాంతం. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి చెంది మదనపల్లె, అక్కడ హార్ట్స్ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి, హిస్టారికల్ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే భౌగోళికంగా అటు బెంగళూరుకు అతి సమీపంలో ఉంటుంది. అభివృద్ధి పరంగా కూడా ఇప్పటికే ముందంజలో ఉన్న మదనపల్లెకు జిల్లా కేంద్రం తరలి వెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ రాయచోటి ప్రజలు, రాయచోటి ప్రజా సంఘాలతో పాటు ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్.
ఇక చూసుకుంటే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలించడంపై వైఎస్ఆర్సీపీ నేత గడికోటి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వైఎస్ జగన్ హయాంలో నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుని రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కమిటీ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే జిల్లా కేంద్రాన్ని తరలించి రాయచోటి ప్రజలకు అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాయచోటిలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను సేకరించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. ఇక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడిగే అవకాశం ఉంటుందంటూ, కానీ రాయచోటి ప్రజలకు కనీసం వారి అభ్యంతరాలు చెప్పుకోవడానికి కూడా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం సాధన కోసం అవసరమైతే న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయకోటి అభివృద్ధిని అడ్డుకోవడమే కూడా లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రం తరలిపోతుంటే స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతంపై మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రం కోసం మంత్రి రాజీనామా చేసి వస్తే వచ్చే ఎన్నికల్లో తాను ఆయనపై పోటీ కూడా చేయను అంటూ సంచలన సవాల్ విసిరారు. కేబినెట్లో ఉండి కూడా జిల్లా కార్యాలయాలను అడ్డుకోలేకపోవడం మంత్రి అసమర్థతకు నిదర్శనమంటూ ఆయన విమర్శించారు. పెద్దలు ఇక్కడ స్వయంగా మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ మంత్రిగా ఉన్నాడు, కేబినెట్ సమావేశంలో పాల్గొన్నాడు. కేబినెట్ సమావేశంలో తన ముందర విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశాయి. ఇది ఆ వ్యక్తిత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను, నాకు తోడుండే వాళ్ళు ఉండండి, లేదా ప్రజల దగ్గరికి వెళ్తానండి, లేదు రాయచోటి ప్రజలంతా జగన్తో ఉండు అని నన్ను కోరినారని చెప్పి నేను స్వచ్ఛంగా రాజీనామా చేసి వచ్చాను. మరి ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లా కేంద్రం కొనసాగించాలని. నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీకు రాజకీయంగా కానీ రాయచోటి ప్రజల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను మాటిస్తున్నా. ఇది యథాతథంగా జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛంగా వైదొలుగుతాను. లేదు నువ్వు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను. ఇంతకన్నా మీరు ఏం చెప్పాలి చెప్పండి.